మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 235వ రోజు, ఆగస్ట్ 23వ తేదీ. అంశము 5 రకములకు పరిచర్య. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీ 4వ అధ్యాయము 11-12 వచనములు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన నేటి కుటుంబ బలిపీఠమును చదివి విందాం. ఎత్తబడుటకు ముందు వధువుకి ఒక పరిచర్య ఉంటుందా? హో, నిశ్చయముగా ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది. చూసారా, క్రీస్తు వధువు గురించి ఖచ్చితంగా అది ఈ గడియ వర్తమానము. క్రీస్తు వధువు, ఓ ఖచ్చితంగా ఆమె అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు మరియు కాపరులతో కూడి ఉంటుంది. అది నిజమేనా? అదే క్రీస్తు వధువు. ఖచ్చితంగా ఆమెకు ఒక పరిచర్య ఉంది, గొప్ప పరిచర్య, ఈ గడియ పరిచర్య. అది చాలా దీనంగా ఉంటుంది. ప్రశ్నలు జవాబులు ముద్రలపై అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడినది. 5 రకాల పరిచర్యలు. కానీ చూసారా, సంఘములో కాపరి ఉంటాడు, మరియు ఆ కాపరి ఒక ప్రత్యేకమగు వ్యక్తి. అతను ప్రజల గొడవల్ని భరించగలిగే విధముగా నిర్మించబడ్డాడు. అతని భారాన్ని మోసేవాడు. అతను బృందానికి ఎద్దు వంటివాడు. ఎవరో ఒకరికి మరొకరిపై ఏదైనా ఉన్నప్పుడు అతడు వారితో కూర్చొని పక్షపాతం లేకుండా దాన్ని తర్కించి తిరిగి మాధుర్యంలోకి తీసుకురాగలిగే వ్యక్తి అతను. హో, చూసారా, అతను కాపరి. సంగతులను ఎలా చూసుకోవాలో అతనికి తెలుసు. సువార్తికుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను అగ్నిగోళంలాగా మండుతున్న వ్యక్తి. అతను ఒక నగరంలోకి పరిగెత్తి తన వర్తమానాన్ని బోధించి ఆపై వేరే చోటికి వెళ్ళిపోతాడు. హో, చూసారా, అతను ఒక ప్రత్యేకమైన వాడు. 3వది ఉపదేశకుడు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఆత్మ అభిషేకం కింద కూర్చొని వాక్యాలను తీసుకుని పరిశుద్ధాత్మ ద్వారా వాటిని కలిపి చెప్పగలుగుతాడు. దానితో కాపరి లేదా సువార్తికుడు ఎవరైనా సరే అతనితో పోల్చలేరు. ఆపై మనము తెలుసుకునేది ఏమిటంటే,
అపోస్తలుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఒక క్రమబద్ధీకరించేవాడు. విషయాలను క్రమంగా ఉంచడానికి దేవునిచే పంపబడిన వ్యక్తి అతను. 5వది ప్రవక్త, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రవక్త అంటే దేవుని వాక్యం ఎవరికి వస్తుందో ఆ వ్యక్తి. ప్రవక్త నిర్మించబడిన విధానం వల్ల అతని ఉపచేతన సబ్ కాన్షియస్ మరియు అతని మొదటి చేతన ఫస్ట్ కాన్షియస్ చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి అతను తన కలను కనడానికి నిద్రపోడు. అతను మెలకువగా ఉన్నప్పుడే దాన్ని చూస్తాడు. ఓ చూసారా, ఇప్పుడు అది దేవుడు చేయవలసిన పని. ఏమి జరుగుతుందో అతను చూస్తాడు. ఒక ప్రవక్త చాలా దూరాన్ని, రాబోయే విషయాలను చూస్తాడు. దేవుని కోపాగ్ని పాత్ర నిండే దానికంటే ముందే దాన్ని నిండుగా చూస్తాడు. అతను ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఈ నగరాన్ని నాశనము చేస్తాడు అని చెప్తాడు. చాలా దూరం నుండి చూసి ఆ కోపాగ్ని పాత్ర కుమ్మరించబడటం చూస్తాడు. ప్రవక్త చూస్తున్నది అదే. ఇక్కడ ఏమి జరుగుతుందో అతను చూడటం లేదు. అతను అక్కడ ఆవలి వైపు చూస్తున్నాడు. అతను అది వస్తోంది అని చెబుతున్నాడు. అతను అంత ఎత్తుకు వెళ్ళగలడు, ఆ నీడను చూడగలడు. అతను లోకము చీకటిగా మరియు గాఢాంధకారముగా ఉంటుంది అని అన్నాడు. అతను తగినంత ఎత్తులో ఉన్నాడు. సూర్యుడు ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు, కానీ ఆ నీడ వస్తున్నట్లు అతను చూస్తున్నాడు మరియు అతను తాను చూస్తున్న దానిని చెబుతున్నాడు. అది ఇంకా ఇక్కడికి రాలేదు, కానీ అది ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అది నిజం. అది ఇక్కడికి రాబోతుంది. ప్రజలపై గాఢాంధకారం, అది రాబోతుందని అతనికి తెలుసు. ఇంకా సంవత్సరాల దూరంలో ఉన్న అతను దాన్ని చూస్తాడు. ముందు హెచ్చరిక లేకుండా దేవుడు ఒక వ్యక్తిని తీర్పుకు పిలవడు అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన నిజ రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా స్నేహితులారా, దేవుడు మనల్ని ప్రేమించి అనుదినం ఆయన మనకిస్తున్న అనేక అంశములను బట్టి మనం ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనం నశించిపోకుండా ఉండునట్లు, మనం ఈ లోకం నుండి ప్రత్యేకపరచబడి ఆయన కొరకు యథార్థముగా నిలబడాలని, ఆయన కొరకు ఈ లోకంలో మహిమకరంగా బ్రతకాలని, ఆయననే మనం ఈ లోకంలో ప్రదర్శింప చేయాలని ఆయన మనల్ని ప్రత్యేకపరిచి, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకొని ఆయన తన అనాదికాల సంకల్పంలో మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం గొప్పవారమని కాదు గాని ఏ యోగ్యత అర్హత లేనివారమని, నీచమైన స్వభావం కలిగిన వారమని, ఎన్నిక లేనివారమని, అనేక మంది చేత తృణీకరింపబడిన వారమని ఆయనే మనల్ని ముందుగా ఎన్నుకొని మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఓ ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, అందును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఆయన కొరకు ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము. దేవుడు తన వధువును 6 సంఘకాలాల గుండా నిర్మించుకుంటూ, చెక్కుకుంటూ, అనేక మంది చేత 5 రకాల పరిచర్యల చేత తన వధువును తయారు చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి కాలములోనూ తన వధువుకు ఆయన ఎంతో వర్తమానాన్ని పంపి వారందరినీ ప్రత్యేకపరిచి ఆయన కొరకు సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాడు. తన వధువును నిర్మించడానికి, తన వధువును వాక్యముతో పెంచడానికి, వారిలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి ఆయన అనేక ప్రణాళికలను కలిగి ఉన్నాడు. మన పట్ల ఆయన ఎంతో బాధ్యత వహించి ఎంతో గొప్ప వాక్యాన్ని తన ప్రవక్తల ద్వారా, ఆయన ఎన్నుకున్న 5 రకాల పరిచర్యల ద్వారా ఆయన పంపిస్తూ వచ్చాడు. ప్రియ సోదరులారా, నేటి ఈ గడియలో, ఈ లవోదికే సంఘకాలంలో దేవుడు మనల్ని ఎన్నుకొని మనం ఇంత అద్భుతమైన వాక్యాన్ని వినడానికి, ఇలాంటి గొప్ప శక్తివంతమైన వాక్యాన్ని మనం అన్వయించుకోవడానికి, రాబోతున్న ఉగ్రతను గురించి అనేకమైన సంగతులను వినడానికి, గొప్ప ప్రత్యక్షతను పొందుకోవడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపి తన కృప ద్వారా మనకు ఎంతో బయలుపాటును కలిగించి
మనలను ఆయనలో నిలబెడుతూ ఉన్నాడు. మనం బయలుపాటుతో జీవించడానికి ఆయన మన పట్ల ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. 5 రకములకు పరిచర్యలు. దేవుడు ఎల్లప్పుడూ తన వధువును ప్రేమించి తన ప్రేమ లేఖను తన వధువుకు, తన భార్యకు అందించడానికి 6 సంఘకాలాల గుండా చెక్కుకుంటూ వస్తున్న తన వధువు కొరకు గొప్ప వాక్య భాగాలను, ఎన్నో గూఢమైన విషయాలను, ఎంతో లోతైన సంగతులను మన కొరకు దాచి తన ప్రవక్తల ద్వారా ఆయన ఎన్నుకున్న క్రమములో తన వధువుకు తెలియజేస్తూ వస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి, మన విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడే వరకు ఆయన ఎలాగూ నియమించెను. తన ప్రణాళిక ద్వారా మనలను చెక్కుతూ, మనలను కడుగుతూ క్రీస్తు యొక్క స్వభావంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప కృపను బట్టి, ఆయనే ముందుగా మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రవక్తను అడిగారు, ఎత్తబడుటకు ముందు వధువుకి ఒక పరిచర్య ఉంటుందా? ఆయన దానికి జవాబు చెప్తూ ఉన్నాడు, నిశ్చయంగా ఉంటుంది. అది ఇప్పుడే జరుగుతున్నది. క్రీస్తు వధువు గురించి ఖచ్చితంగా అది ఈ గడియ వర్తమానం. క్రీస్తు వధువు ఖచ్చితంగా ఆమె అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు మరియు కాపరులతో కూడి ఉంటుంది. వారందరూ ఆ వధువుకు పరిచర్య చేయడానికి, వధువుకు ప్రియుని దగ్గర నుండి వర్తమానం అందించడానికి, వారందరూ వధువును వాక్యమనే ఆహారంతో పోషించడానికి వారి యొక్క పరిచర్యలు ఎంతగానో సహాయపడి వధువును ఉన్నతమైన క్రీస్తు యొక్క స్వరూపంలోనికి తీసుకురావడానికి ఎంతగానో సహాయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం చదువుకున్న ఈ 5 రకములకు పరిచర్యలు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయని మనం గుర్తించగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మొదటిగా మనం చూసినట్లయితే కాపరి. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ తనకివ్వబడిన సంఘములో గొడవల్ని భరించగలిగే విధంగా నిర్మించబడ్డాడని, అతడు భారాన్ని మోసేవాడు, అతడు బృందానికి ఎద్దు వంటి వాడని, ఎవరో ఒకరికి మరొకరిపై ఏదైనా ఉన్నప్పుడు అతడు వారితో కూర్చుని పక్షపాతం లేకుండా దాన్ని తర్కించి వారిని సమాధానపరిచి తిరిగి మాధుర్యంలోకి తీసుకురాగలిగే వ్యక్తిని, అతడు సంఘాన్ని ఎలా చూసుకోవాలో, సంఘాన్ని ఏ వాక్యంతో పోషించాలో ఎరిగినవాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ సోదరి సోదరులారా, నిజంగా కాపరి పరిచర్య ఎంతో దొడ్డదై ఉన్నది, ఎంతో భారంతో కూడినదై ఉన్నది. కాపరి తన గొర్రెలకు మాదిరిగా ఉన్నాడు. కాపరి ఎల్లప్పుడూ తన గొర్రెలను అంటిపెట్టుకుని ఉండవలసిన వాడై ఉన్నాడు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ, విచ్ఛిన్నమైపోతూ ఉన్న అనేక కుటుంబాలను కడుతూ, గొప్ప ఉజ్జీవాన్ని కలిగిస్తూ ముందుకు నడిపించవలసిన వాడై ఉన్నాడు. కాపరి ఎల్లప్పుడూ తన గొర్రెలకు దగ్గరగా ఉండి వాటిని అంటిపెట్టుకుని వాటి బాధ్యతను చూసుకోవాల్సిన వాడై ఉన్నాడు. తనకివ్వబడిన సంఘాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బిజీ షెడ్యూల్స్ ఏర్పరచుకోకుండా తనకివ్వబడిన సంఘాన్ని ఎంతో దగ్గరగా ఉండి పోషించవలసిన వాడై ఉన్నాడు. అలాంటి గుణలక్షణములు కలిగిన వాడే కాపరి పరిచర్యకు సరి అయిన వాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సువార్తికుడు. అతడు అగ్నిగోళం, ఫైర్ బాల్ లాగా ఎల్లప్పుడూ మండుతూ ఉంటాడు. అతడు ఒక నగరంలోకి పరిగెత్తి తన వర్తమానాన్ని బోధించి ఆపై వేరే చోటకి వెళ్ళిపోతాడు. అతను ఒక ప్రత్యేకమైన వాడిని. అతడు ఎంతో భారంతో అనేక నిందలను భరిస్తూ, ఎంతో వేదనను భరిస్తూ, ఎన్నో దెబ్బలు తింటూ, వినకూడని మాటలు వింటూ, పడకూడని మాటలు పడుతూ దేవుని సువార్తను చాటి అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించడానికి, క్రీస్తే రక్షకుడని చూపించడానికి ఎంతో ప్రయాసపడే వ్యక్తిని, అతడు ఒక ప్రత్యేకమైన వాడని సువార్తికుని గురించి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మూడవదిగా ఉపదేశకుడు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతడు ఆత్మ అభిషేకం కింద కూర్చొని వాక్యాలను తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా వాటిని కలిపి చెప్పగలుగుతాడు.
దానితో కాపరి లేదా సువార్తికుడు ఎవరైనా సరే అతనితో పోల్చలేరు. ప్రియ సోదరులారా, ఎంతో ఉన్నతమైన పరిచర్య అది. ఉపదేశకుడు ఎల్లప్పుడూ ఒక టీచర్గా ఉండి అనేకమైన సంగతులను ఎంతో మంచిగా బోధించగలిగేవాడుగా ఉంటాడు. అనేకమైన విషయాలను కలుపుతూ వాక్య లేఖనాలను పోల్చుతూ ఎంతో అద్భుతంగా బోధించే శక్తి కలిగిన వాడిగా ఉంటాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 4వదిగా అపోస్తలుడు. అతడు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతడు ఒక క్రమబద్ధీకరించేవాడు. విషయాలను క్రమంగా ఉంచడానికి దేవునిచే పంపబడిన వ్యక్తి. ప్రియ సోదరులారా, అపోస్తుల యొక్క పరిచర్యకు మనం మాదిరిగా తీసుకోవాలి అంటే పౌలును మనం చూడవచ్చు. పౌలు అపోస్తుల పరిచర్యలో ఒక్కడై అనేక సంఘాలను పత్రికల ద్వారా క్రమబద్ధీకరించాడు, క్రమపరుస్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రియ సోదరులారా, అనేక సంఘాలను కడుతూ దేవుని కొరకు నడిపించుకుంటూ వచ్చిన గొప్ప పరిచర్య అపోస్తుల యొక్క పరిచర్య ఉన్నది. పౌలు అనేక పాట్లు పడుతూ దేవుని కొరకు అపోస్తుల యొక్క పరిచర్యను జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 5వదిగా ప్రవక్త యొక్క పరిచర్య. ప్రవక్త అంటే దేవుని వాక్యము ఎవరి వద్దకు వస్తుందో ఆ వ్యక్తి. ఎందుకంటే ప్రవక్త నిర్మించబడిన విధానం వల్ల అతని ఉపచేతన సబ్ కాన్షియస్ మరియు అతని మొదటి చేతన ఫస్ట్ కాన్షియస్ చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి అతను కలను కనడానికి నిద్రపోడు. అతను మెలకువగా ఉన్నప్పుడే దాన్ని చూస్తాడు. ప్రియ సోదరులారా, నిజంగా ప్రవక్త యొక్క పరిచర్య గురించి మనం మాట్లాడాలి అంటే మనం ఎంతటి వారము. దేవుని వాక్యాన్ని తన వధువుకు మోసుకుని వచ్చిన వ్యక్తిగా అతడు ఉన్నాడు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రతి కాలంలోనూ తన ప్రవక్తకు ఇచ్చి ఆయన తన వధువుకు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్రవక్త చాలా దూరాన్ని రాబోయే విషయాలను చూస్తాడు. దేవుని కోపాగ్ని పాత్ర నిండే దానికంటే ముందే దాన్ని నిండుగా చూస్తాడు. అతను ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడని, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని మాటతో ముందుకు సాగుతాడని ప్రవక్త చెప్తున్నాడు. అతడు ఎల్లప్పుడూ దీర్ఘదర్శిగా ఉండి ఎంతో లోతైన విషయాలను, ఎంతో ఎత్తైన విషయాలను చూడగలుగుతాడు. జరిగిపోయిన విషయాలను చెప్పగలుగుతాడు, జరుగుతున్న విషయాలను చెప్పగలుగుతాడు, జరగబోయే విషయాలను కూడా చెప్పగలుగుతాడు. నిజంగా మన కాలపు ప్రవక్తను మనం గుర్తు చేసుకున్నట్లయితే విలియం బ్రెనహాం ఒక ప్రవక్తగా ఈ గడియ కొరకు పంపబడ్డాడు. అతడు ఆదాము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదేని తోటలో ఏమి జరిగిందో అక్కడకు వెళ్ళి చూడగలిగిన గొప్ప శక్తివంతుడై ఉన్నాడు, గొప్ప వరము కలిగిన వాడై ఉన్నాడు, గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు ఏం జరిగించాడో అక్కడికి వెళ్ళి చూడగలిగే ప్రవక్తగా ఉన్నాడు. గతించిపోయిన అనేక సంగతులను ఆయన చెప్పగలిగాడు, ఆ మనసులోకి వెళ్ళగలిగాడు. జరుగుతున్న అనేక సంగతులను ఎంతో అద్భుతంగా వివరించగలిగాడు. జరగబోయే ఈ లోకానికి పట్టే గతిని, విపత్తులను, అనేకమైన ఉపద్రవాలను ముందుగానే చూసి ఆయన 7 దర్శనాల ద్వారా చెప్పిన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. యెహోవా నియమించిన ఆ భయంకరమైన దినము ఈ భూమి మీదకు వస్తుందని, ఏమి జరగబోతుందో ముందే చూసి హెచ్చరించిన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ఒక ప్రవక్త చాలా దూరాన్ని, రాబోయే విషయాలను చూస్తాడు. దేవుని కోపాగ్ని పాత్ర నిండే దానికంటే ముందే దాన్ని నిండుగా చూస్తాడు. అతడు అంటాడు, మీరు పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఈ నగరాన్ని నాశనము చేస్తాడు. చాలా దూరం నుండి చూసి ఆ కోపాగ్ని పాత్ర కుమ్మరించబడటం చూస్తాడు. ప్రవక్త చూస్తున్నది అదే. ఇక్కడ ఏమి జరుగుతుందో అతను చూడటం లేదు. అతడు అక్కడ ఆవలి వైపు చూస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఎంతో అద్భుతమైన విషయం అది. పరలోక సంబంధమైన విషయాలను అతను సంధించగలుగుతాడు. పాతాళంలో ఉన్న విషయాలను కూడా అతను చూడగలుగుతాడు. సమస్తాన్ని దేవుడు అతనికి బయలుపరిచి తన వధువుకు వివరించడానికి, తన వధువుకు బోధించడానికి ముందుకు పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అతను ఎంతో ఎత్తుకు వెళ్ళగలడు, ఆ నీడను చూడగలడు. అతను లోకము చీకటిగా మరియు గాఢాంధకారముగా ఉంటుంది అని అన్నాడు. దేవుని వెలుగులో
ఎల్లప్పుడూ విహరిస్తూ ఆయన వాక్య కాంతిలో, ఆయన ప్రసన్నతలో ఎల్లప్పుడూ తేజరిల్లుతూ ఒక ప్రవక్త దేవుని వాక్యాన్ని పట్టుకొని గాఢాంధకారంలో ఉన్న, చీకటిలో నశించిపోతున్న ఈ లోకానికి వెలుగు తెచ్చువాడుగా ఉన్నాడు. అతడు అన్నాడు, లోకము చీకటిగా మరియు గాఢాంధకారముగా ఉంటుంది అని అన్నాడు. అతను తగినంత ఎత్తులో ఉన్నాడు. సూర్యుడు ఇప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, కానీ ఆ నీడ వస్తున్నట్లు అతడు చూస్తున్నాడు. ఒక పక్క దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వెలుగును పట్టుకొని చీకటిలో నశించిపోతున్న మనకు ఆ వెలుగును ప్రసరింపజేయడానికి ఆయన ముందుకు నడుస్తూ ఈ భూమి మీదకి రాబోయే ఆ భయంకరమైన ఉగ్రత దినమును గూర్చి, దాని యొక్క నీడను గూర్చి అతడు చూడగలుగుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ అనేకమైన విషయాలను ముందుగానే చూస్తూ దానిని లోకానికి చెప్తూ హెచ్చరిస్తూ ముందుకు సాగే గొప్ప దేవుని ప్రతినిధిగా, దేవుని దగ్గర నుండి తన వధువుకు వర్తమానాన్ని తెచ్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రవక్తగా ఉన్నాడు. అది నిజం. ప్రజలపై గాఢాంధకారం అది రాబోతుందని అతనికి తెలుసు. ఇంకా సంవత్సరాల దూరంలో ఉన్న దానిని అతడు చూస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి కాలంలోనూ ప్రవక్తలందరూ చేసిన పని అదే అయ్యున్నది. రాబోయే ఒక విషయాన్ని ఎన్నో వందల సంవత్సరాలకు ముందే ప్రవశిస్తూ వచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి ఎందరో ప్రవక్తలను మనం కలిగి ఉండటానికి, వారు చెప్పిన అనేకమైన విషయాలు మనం వినడానికి, ఆ వాక్య నెరవేర్పును మనం చూడటానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ వాక్యంతో నిలిచిన వారమై, వాక్య ప్రభావాన్ని మనలో పెట్టుకున్న వారమై, మన జీవితాలకు వాక్యాన్ని అన్వయించుకున్న వారమై, యథార్థముగా క్రీస్తు కొరకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవుడు తన వధువును నిర్మించడానికి, తన వధువును చెక్కడానికి ఈ విధముగు 5 రకముల పరిచర్యలను తన ప్రణాళికలో కలిగి ఉన్నాడు. ఈ పరిచర్యల ద్వారా తన వధువును చెక్కుతూ ఎంతో ఉన్నతమైన రూపానికి, ఒక పరిపూర్ణమైన స్వరూపానికి ఆయన తెస్తూ ఉన్నాడు. తన వాక్యముతో ఎల్లప్పుడూ వారిని కడుగుతూ, వారికి బోధింపజేస్తూ తన వధువును ఉన్నతమైన స్థితిలో, ఒక ఎత్తైన స్థితిలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తూ, తన వెలుగునే మనపై ప్రసరింపజేస్తూ, ఆయన ఎల్లప్పుడూ మనతో ముందుకు కదులుతూ, తన అమూల్యమైన తన ప్రసన్నతను మనపై ఉంచి, మన పట్ల ఎంతో బాధ్యత వహించి 5 రకాల పరిచర్యల ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మనకు ఎంతో బోధించి, మనను బలపరిచి, ఆయన మన కొరకు దాచిన ఆ నిత్య రాజ్యానికి, ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోలాగున ఆయన మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ, తన పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తూ, భద్రపరుస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన వచ్చి మనలను కొనుపోబడే వరకు ఆయనలో మనల్ని తప్పిపోకుండా ఉండునట్లు నిలిపి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన బాధ్యత కలిగిన గొప్ప నాయకుడిని బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, మన ప్రియుణ్ణి బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మన జీవితాలను పూర్తిగా ఆయన కొరకు సమర్పించుకొని, ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ, అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆయనతోనే కొనిపోబడదాం. ఆ ఎత్తబాటులో మనం కూడా భాగమవుదాం. ఒక పరిపూర్ణమైన స్వరూపానికి మనం వచ్చి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడి క్రీస్తులో మనం భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి, మనల్ని భద్రపరిచి, తన పరిశుద్ధాత్మ చేత ముద్రించి అంతం వరకు స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము కీర్తనలు 113, 114, 115 అధ్యాయములు మరియు 1 కొరింథీయులు 6వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన అమూల్యమైన వాక్యాన్ని అనేక మందికి వివరించి, అనేక మందికి పంచి దేవునిలో ఉన్నతులుగా తీర్చిదిద్దండి. తన వధువును నిర్మించడానికి ఆయన కలిగి ఉన్న 5 రకాల పరిచర్యలను గూర్చి వివరించి అనేక మందిని క్రీస్తులో ఉన్నతులుగా తీర్చిదిద్దండి. క్రీస్తు మన కొరకు దాచిన ఆ నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రియుడును, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము మనతో ఎల్లప్పుడూ ఉండి
మనల్ని ముందుకు ముందుకు నడిపించునుగాక. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. షాలో. హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మది తలుపులు తట్టి, హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మది తలుపులు తట్టి, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, వినబడుచున్న సువార్త వినిరమ్ము, వినబడుచున్న సువార్త వినిరమ్ము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. తప్పిన గొర్రెకు జీవమునొసగా, మందలో చేర్చగా ప్రేమకు పిలిచి, తప్పిన గొర్రెకు జీవమునొసగా, మందలో చేర్చగా ప్రేమకు పిలిచి, నడిపే ఆ స్వరము యేసుని స్వరమే, నడిపే ఆ స్వరము యేసుని స్వరమే, నిన్ను పిలచుచున్న స్వరము వినిరమ్ము, నిన్ను పిలచుచున్న ఆ స్వరము వినిరమ్ము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము.